అని చెప్పడం అలాంటివి ఏమైనా మీరు జరిగినాయా? చెప్పిన ఫీల్డ్‌లో ఒక ప్రజల మీద అభిమానం ఉన్నప్పుడు ఎవరు చెప్పినా మనం ఆగలేం కదండీ! ఎళ్లి రావాల్సొస్తది అక్కడికి. అంటే మీరెవరన్నా కూడా మనకు గూడా ఎందుకులెండి ఆయనకి బాగోలేదు ఎంత కదా! ఇబ్బందున్నా ప్రజలు పిలిచినప్పుడు ఎళ్ళాలి కదా! మీరెవరన్నా కూడా బాగోలేదు కదా మీకు, ఇబ్బంది పడతారేమో అన్నప్పుడు ఆయన రియాక్షన్ గట్టా ఈ రకంగా ఉంది. అది అలాగేమీ లేదు కానండి. ఆయన ఫీల్డ్‌లోకే అంటే నీరసంగా ఉన్న మాట వాస్తవం. హ్మ్. అయినా ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉంది కాబట్టి ఆయన మనసు ఆగలేక ఆగదు ఎవరికీ మనసు. నిన్నొచ్చి ఫీల్డ్‌కొచ్చారు. వచ్చి హ్మ్. 4 అవర్స్ పనిచేశారు. ఆ! ఓకే. వాళ్ళు అది. డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ దగ్గరికొస్తే ఓకే. వరదల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఆనందం ఫీల్ అయ్యారండి? ఆనందం ఉంది. ఆనందంతో పాటు ఆళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం వచ్చిందది. హ్మ్. అవును. హ్యాపీగానే ఉన్నారు వచ్చినందుకు. ఎంత హ్యాపీగానే ఉంటారు కదా! హ్మ్. అంటే ఇంక పిఠాపురం. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయనకి కూడా ప్రాక్టికల్‌గా అవగాహన కలుగుద్ది కదా! ఫీల్డ్‌లోకి ఎప్పుడైతే ఎళ్తామో అవును. ప్రాక్టికల్‌గా చూసాక మనకి మనసుకి వాళ్ళు చెప్పే సమస్యలన్నీ కూడా హత్తుకొనుంటాయి. హ్మ్. ఆ యాంగిల్‌లో నిన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఓకే. మీరు ఆ తర్వాత ఏమన్నా మీతో డిస్కస్ చేయడం జరిగిందా? ఇమ్మీడియేట్‌గా చేసేది. ఓకే. ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం శాశ్వతంగా అంటే అనుకోవడం నిన్న శాశ్వత ఎళ్ళేటప్పుడు పరిష్కారం కాదు. చెప్పడం ఏంటంటే అందరిని కూడా అలర్ట్‌గా ఉండండి. కొంచెం అలర్ట్‌గా ఉండి ఫాలో అప్ చేసుకోండి అన్ని గ్రామాలన్నీ కూడా తిరగమని చెప్పడం జరిగింది. హ్మ్. సో, మీకు ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నారండి? టచ్‌లోనే ఉన్నాం. హ్మ్. సార్ వర్మ గారు ఒక్క విషయం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అంతా ఒక ఒకే మాట మీద ఒకే బాటతో ముందుకు సాగుతున్నారా? ఈ వరదల టైంలో కూడా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఈ ఉన్నాయా? వరదల టైంలో మా పార్టీలు మేమే మర్చిపోయాం. పనిచేస్తా ఉన్నాం అంతే. ఓకే. అందరూ కలిసారు. అందరూ కలిసి ఎవరి స్థాయి తగ్గట్టు ఆళ్ళు పనిచేస్తాం. హ్మ్. అన్ని సొంతంగా. పార్టీలు పనిచేస్తాం. ఓకే. సొంతంగా గూడా ఏమన్నా విరాళాలు ఇవ్వడం, ఆ చుట్టుపక్కల ఉన్నవారు పెద్దవాళ్ళందరూ కూడా ఏమన్నా సాయాలు చేయడం అది చేస్తున్నారండి? లేతే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతాం అన్న ఆ రకంగా వెళ్తున్నారా? లేదు. ఎవరికాళ్ళు ఇక్కడ సోషల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు ఫుడ్స్ అవి ఇవి అందరూ చేస్తా ఉన్నారు. అందులో తేడా ఏమి లేదు. హ్మ్. ప్రతి చోట కూడా చేస్తాం. హ్మ్. సో, అయిపోయిందండి పూర్తి స్థాయిలో ఇంక పవన్ కళ్యాణ్ గారి టూరు? ఇంకేమన్నా ఎళ్ళిపోయారు. చర్చించేస్తున్నారు? నిన్న ఎళ్ళిపోయారు. నైట్ ఎళ్ళిపోయారు. అదే నైట్ ఎళ్ళిపోయారు. మళ్ళీ ఏమన్నా వస్తాను అని ఇలాంటివేమన్నా మళ్ళీ చెప్పారా? రావచ్చు. మళ్ళీ ఒకటి 2 రోజుల తర్వాత ఇక్కడ పరిస్థితిని బట్టి రావచ్చు మళ్ళీ. సో, మీరైతే ఫీల్డ్‌లో పూర్తి స్థాయిలో అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. అప్డేట్ చేస్తున్నాం. ఆయన అడుగుతున్నారు. అప్డేట్ చేస్తున్నాం. అలా కలెక్టర్‌తో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని మాట్లాడుకుంటున్నానండి. హ్మ్. సో, ఓవరాల్‌గా ఓకే. అట్లాంటి వాటిలో విపత్తులను ఎవరు ఆపలేరు. సాధ్యమైనంత వరకు వాళ్ళందరినీ సేఫ్ జోన్‌కి తీసుకువెళ్ళే విధంగా చర్యలు చేపడుతున్నారు. సేఫ్ జోన్ కొంతమంది రిహాబిలిటేషన్‌లకి తీసుకెళ్ళాం. కొంతమంది అక్కడే ఉండిపోతే అక్కడ అరేంజ్‌మెంట్స్ చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ అన్ని రకాల